Hi guys, hello, welcome back. This is 2023 Rider 125 black color and దీని రివ్యూ చూసుకుందాం ఈరోజు అండ్ స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి అండ్ 2023 మోడల్ స్టార్టింగ్ వేరియంట్ ఇది. అండ్ ఇది 125cc రైడర్ టీవీఎస్ నుంచి, కానీ టెక్నికల్గా మాట్లాడుకుంటే 124.8cc ఇంజన్ అండ్ దీని మ్యాక్స్ పవర్ వచ్చేసి 11.2 bhp అండ్ 7500 rpmలో మ్యాక్స్ మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ 11.2 Nm టార్క్ 6,000లో మనం మ్యాక్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ ఇది స్ప్లిట్ సీట్ వేరియంట్. సీట్ హైట్ వచ్చేసి 780 mm ఆర్ 5.5 ఆర్ 5.3 హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మాన్యువర్ చేయొచ్చు. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 180 mm. ఆఫ్ రోడ్ కానీ ఏమైనా బాగా హైట్ ఉన్న స్పీడ్ బ్రేకర్స్ కూడా ఈజీగా పాస్ అవ్వచ్చు. అండ్ ఈ రైడర్ బైక్ది బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుందాం. అండ్ ఇది SBT టెక్నాలజీ నుంచి వస్తుంది. ఫ్రంట్ ఏమో 130 సెక్షన్ డిస్క్, మెటల్ డిస్క్, కూలింగ్ డిస్ట్రిబ్యూషన్ చాలా ఫాస్ట్ ఉంటుంది. అండ్ రియర్ ఏమో మనకి డ్రమ్ బ్రేక్ వస్తుంది. అండ్ దీని సస్పెన్షన్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్, రియర్ ఏమో 5 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్. చూసుకోవచ్చు మీరు 5 స్టెప్స్. అండ్ ఇగ్నోర్ ఇట్ లుక్స్ కొంచెం డర్టీగా ఉంది. అండ్ ఈ 125ccది 5 years ఇంజన్ వ్యారంటీ ఫ్రమ్ కంపెనీ ఇస్తుంది, ఆర్ 60,000 కిలోమీటర్స్కి వ్యారంటీ అనేది మనకి అయిపోతుంది. అండ్ దీని సర్వీస్ ఇంటర్వెల్స్ వచ్చేసి ఫస్ట్ సర్వీస్ ఏమో 750 kilometers to 1000 kilometersలో చేయాలి, ఆర్ డేస్గా చూసుకుంటే 1 month to 1.5 month. అండ్ సెకండ్ వచ్చేసి 5,500 అండ్ థర్డ్ వచ్చేసి 11,000లో. అండ్ ఇది స్ప్లిట్ సీట్ వేరియంట్. అండ్ మనకి USB ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ మన హెడ్లైట్ వచ్చేసి ఆల్ న్యూ LED, దీని DRLs అండ్ లో బీమ్, హై బీమ్. వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు చూపిస్తా, ఒక్క నిమిషం. ప్రజెంట్ ఇప్పుడు లో బీమ్లో ఉంది, మీకు కనిపిస్తున్నచ్చు. ఇప్పుడు హై బీమ్ చేసుకుందాం. అండ్ దిస్ ఈజ్ ద హై బీమ్ ఆఫ్ రైడర్. అండ్ దీనికి 2 మోడ్స్ ఉంటాయి, ఎకో మోడ్ అండ్ పవర్ మోడ్. అండ్ దీని టైర్ ప్రొఫైల్ చూసుకుందాం. ఫ్రంట్ వచ్చేసి 80/117 inch టైర్స్ టీవీఎస్ నుంచే వస్తున్నాయి. అండ్ రియర్ టైర్ వచ్చేసి ఓనర్ అయితే దీని టైర్ చేంజ్ చేశారు. సో దీని టైర్ ప్రొఫైల్ వచ్చేసి 100/19 17 inch రియర్ టైర్ వచ్చేసి. ఇది కూడా టీవీఎస్ నుంచే వస్తుంది. అండ్ ఓపెన్ చైన్ డ్రైవ్ తోటి వస్తుంది. సో చైన్ అనేది డర్టీ ఉంది. ఎవ్రీ 500 kilometersకి మనం చైన్ లూబ్ అండ్ క్లీన్ చేసుకుంటే చైన్ లైఫ్ అనేది మనకి ఎక్కువ వస్తుంది. అండ్ ఇండికేటర్స్ చూసుకుంటే బల్బ్ ఇండికేటర్స్. అండ్ దీంట్లో హజార్ లైట్ అట్లాంటి ఆప్షన్స్ ఏం లేవు, స్టాండర్డ్ వేరియంట్. అండ్ మనకి అండర్ సీట్ స్టోరేజ్ కూడా ఉంటుంది దీంట్లో. మనం బ్యాక్ సైడ్కి ఇక్కడైతే ఎంట్రీ చేయాలి, కీ పెట్టేసి రొటేట్ చేస్తే ఇక్కడ మనకి ఏమైనా బుక్స్ కానీ ఏమైనా డాక్యుమెంట్స్ కానీ పెట్టుకోవచ్చు. అండర్ సీట్ స్టోరేజ్ ఆఫ్ దిస్ వేరియంట్. అండ్ దీని స్విచ్చెస్ చూసుకుంటే ఎకో మోడ్ ఒకటి, పవర్ మోడ్ ఒకటి, అండ్ ఇంజన్ కిల్ స్విచ్, హై బీమ్, లో బీమ్, ఇండికేటర్స్, హార్న్, పాస్. అండ్ ఈ డిజైన్ కూడా మొత్తం ఫైబర్ బాడీ తోటి వస్తుంది. గ్లాసీ బ్లాక్, ఈజీగా మనకు స్క్రాచెస్ కానీ ఏ పడ్డా కూడా ఈజీగా మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ కింద కూడా మనకి ఇంజన్ కౌల్ మొత్తం ఫైబరే. సో ఈజీగా కొంచెం క్లీన్గా మెయింటైన్ చేసుకుంటే లుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 10 liters, 1.5 liter రిజర్వ్ అండ్ 10 liters ఫ్యూల్ కెపాసిటీ. దీని మైలేజ్ కూడా మనకి 65 కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. హైవేలో అయితే 70, బట్ ఆన్ అండ్ యావరేజ్గా చూసుకుంటే మనకి అప్రాక్స్ 55 to 60 వరకు రావచ్చు. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసి 99 km/h. అండ్ దీని రియర్ ఫుట్ ప్యాక్స్ వచ్చేసి అల్యూమినియం వస్తున్నాయి. శారీ గార్డ్ ఒకటి అండ్ చైన్ ప్రొటెక్షన్ గార్డ్ ఒకటి ఉంది ఇక్కడ. అండ్ ఇది మడ్ గార్డ్. ఎగ్జాస్ట్ నోట్ కూడా ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను.
ఇది సైలెంట్ స్టార్ట్ తోటి వస్తుంది. అండ్ ఇది సైలెంట్ స్టార్ట్ ఆప్షన్స్ తోటి వస్తుంది. సో మనం ఎప్పుడు ఇంజన్ ఆన్ చేసినా కూడా సౌండ్ అనేది రాదు, సైలెంట్ స్టార్ట్ ఆన్ అవుతుంది. ఎవ్రీ టైం మీరు థ్రాటిల్ ఇచ్చినప్పట్లో ఎవ్రీ గేర్లో మీరు పుల్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 125cc పుల్ అండ్ పికప్ మాత్రం బాగుంటుంది. మళ్ళీ సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ గేర్స్ కూడా 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్. గేర్స్ కూడా చాలా స్మూత్ ఉంటాయి, క్లచ్ కూడా స్మూత్ ఉంటుంది. రైడర్ డిఆర్ఎల్స్ ఇవి. అండ్ దీన్ని ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చెక్ చేసాం ఏమేమి ఫీచర్స్ కంపెనీ మనకి అవైలబుల్గా ఇస్తుందో. గేర్ పొజిషన్ ఇండికేటర్ ఒకటి, అండ్ టైమ్, 2 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, ఎకో మోడ్ అండ్ పవర్ మోడ్. సైడ్ స్టాండ్ ఒకటి, అండ్ ఇండికేటర్ స్విచ్ ఇట్ సైడ్ అండ్ రైట్ సైడ్. అండ్ కింద హెల్మెట్ ఆప్షన్ ఒకటి చూపిస్తుంది. అండ్ బ్యాటరీ లైట్, సర్వీస్ రిమైండర్, ఇంజన్ చెక్ లైట్ అండ్ ఎర్రర్స్, ఓడోమీటర్, స్పీడోమీటర్, ఆర్పిఎం, ఫ్యూల్ గేజ్, ట్రిప్ ఏ, ట్రిప్ బి, రేంజ్ అండ్ యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ. అంతే. అండ్ దీంట్లో మోడ్ బటన్ ఉంటుంది. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి టాప్ స్పీడ్ చూపిస్తుంది, అండ్ దిస్ ఇస్ ద యావరేజ్ స్పీడ్. అండ్ మళ్ళీ ఒకసారి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే టాప్ స్పీడ్ చూపిస్తుంది, అండ్ దిస్ ఇస్ ద టాప్ స్పీడ్. అంతే, పెద్దగా దీంట్లో ఏం లేవు. అండ్ దీంట్లో నెక్స్ట్ మోడల్ వచ్చింది, ఆ మోడల్లో బ్లూటూత్ వేరియంట్ ఉంది. సో దాంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ హియర్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ రైడర్ 125 అండ్ హిస్ నేమ్ ఈస్ రుత్విక్. అండ్ హాయ్ బ్రో. అండ్ చెప్పండి మీ బైక్ గురించి డీటెయిల్గా రివ్యూ మీరే మీ ఓన్ వర్డ్స్లో. నేను బైక్ తీసుకొని 2 years అవుతుంది. ఓకే. బైక్ పరంగా అయితే ఓకే, చాలా బాగుంది బైక్ వచ్చేసి. నాకు ఎక్కడ కూడా ట్రబుల్ అనేది ఎక్కడ కూడా ఆగిపోవడం. ఇప్పుడు BS6 వెహికల్స్ అంటే మధ్యలో ఎక్కడ ఆగిపోయి రన్నింగ్ ఆఫ్ అయిపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రైడర్లో మాత్రం నేను 2 years అవుతుంది, అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయలేదు. అండ్ ఈ 2 yearsలో ఎన్ని కిలోమీటర్స్ మీరు కవర్ చేశారు ఈ బైక్ మీద? 35,000. ఈ 35,000 కిలోమీటర్స్లో ఎప్పుడైనా మీకు ట్రబుల్ కానీ లేదా ఏదైనా తలకాయ నొప్పి కానీ ఏమైనా అనిపించిందా? లేదు, అట్లాంటివి ఏం లేవు. అండ్ మైలేజ్ వచ్చేసి లాంగ్లో వెళ్తే 60 వరకు ఇస్తుంది. 60 వరకు క్లైమ్ చేస్తారు. సిటీలో అయితే సిటీలో మనకి 45-50. 45-50. ఏ స్పీడ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మనం 60 స్పీడ్లో వెళ్తే మనకి మైలేజ్ బాగా వస్తుంది. అండ్ బ్రేకింగ్ బాగానే ఉంది. ఫ్రంట్ డిస్క్ ABS కాదు కదా, స్కిడ్ అయ్యి కావడం అలా ఏం లేదు, బాగానే ఉంది. అండ్ హెడ్లైట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది బ్రో? బాగానే ఉంది. LED సెటప్ అండ్ లో బీమ్, హై బీమ్ బాగానే ఉంది. LED ఓకే. ఇండికేటర్స్ కూడా బాగానే ఉంది. అండ్ ఇంకోటి చాలామందికి డౌట్ ఏంటంటే మొత్తం ఫైబర్ బాడీ కదా, ప్యాచ్ హోల్స్ కానీ ఎక్కడైనా బాగా హోల్స్ ఉన్న రోడ్లో వెళ్ళినప్పుడు డిస్లొకేట్ అవ్వడము, సౌండ్స్ ఇష్యూస్ రావడము అట్లాంటివి మీరు ఏమైనా ఫేస్ చేశారా? బాడీ దాంట్లో ఏం ఫేస్ చేయలేదు, కానీ వెనక మడ్గడ్ ఉంది కదా, వెనక మడ్గడ్ అనేది చాలా సెన్సిటివ్. అండ్ చాలామంది అది సౌండ్స్ వస్తున్నాయని రివ్యూస్ ఉన్నాయి. దీని పరంగా అయితే సౌండ్స్ వస్తాయి. రైడర్ వెహికల్కి సౌండ్స్ వస్తాయి. అండ్ అనదర్ దెన్ బాడీ ఏమైనా డిఫాల్ట్స్ లేదు, బాడీ పరంగా ఓకే. అండ్ సౌండ్ ఎగ్జాస్ట్ నోట్ అది కూడా బాగానే ఉందా? అండ్ రైడింగ్ మోడ్స్ అనేది దీంట్లో 2 ఆఫర్ చేశాం కదా, ఎక్కువలో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది అండ్ స్పోర్ట్స్లో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది? అలా ఏం లేదు, రెండు. మనము ఎక్కువలా మనకి ఏంటంటే బాగుంటుంది, ఇలా కూడా స్మూత్గా వెళ్ళిపోతుంది. స్మూత్ అండ్ మైలేజ్ ఎఫిషియన్సీ, ఫైరింగ్ అనేది బాగుంటుంది. ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది. ఫైరింగ్లో ఏమైనా మేజర్గా చేంజెస్ ఉన్నాయా? చేంజ్ అవుతుంది కొద్దిగా, సౌండ్ అనేది లైట్ లిటిల్ బిట్. యాక్చువల్లీ రైడింగ్ మోడ్స్లో అయితే పర్ఫార్మెన్స్ చేయదు, బట్ సిమిలర్ కొద్దిగా. అండ్ బ్రేకింగ్ బాగుంది. అండ్ అందరూ ఆలోచించేది మెయిన్గా సర్వీస్ అండ్ దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది. ఈ 2 yearsలో మీరు ఏమేమి ఫేస్ చేశారు ప్రాబ్లమ్స్ అండ్ మీరు ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎన్ని సర్వీస్లు అయినా ఇప్పటి వరకు? 6 సర్వీసెస్ అయిపోయినాయి. ఏంటంటే మేజర్గా వచ్చేసి మనకి పార్ట్స్ అనేవి దొరకాయి అన్నట్టు. TVSలో ఏ బైక్ తీసుకున్నా కానీ పార్ట్స్ అనేవి సిమిలర్గా వెంటనే రెడీగా ఉండవు. ఓకే. పార్ట్స్ ఇష్యూస్ ఒకటి, 1-2 months అలా టైం తీసుకుంటారు. ఓకే. చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ సర్వీస్ ఎలా ఉంటుంది? సర్వీస్ వచ్చేసి
ఇప్పుడైతే అంత బాగాలేదు, సర్వీస్ పరంగా అయితే నేను చూసిన మట్టుకు అయితే బాగాలేదు. అండ్ మీరు సర్వీస్ ఫస్ట్ సర్వీస్ కానీ సెకండ్ సర్వీస్ కానీ ఎప్పుడైనా చేసినప్పుడు మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేశారా ఆర్ ఫేస్ చేశారా ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ హోమ్ టు ద బైక్? లేదు, అంత అంటే ప్రాబ్లమ్స్ అనేవి ఏం లేకుండే, నార్మల్గా మేజర్ ఇష్యూస్ ఏం లేవు కాబట్టి అప్పుడు అంత ప్రాబ్లం ఏం లేకుండా. ఇప్పుడు అండ్ పికప్ ఎట్లా ఉంటుంది? ఆర్ సింగిల్ పర్సన్ వెళ్ళినప్పుడు, డబల్ పర్సన్ వెళ్ళినప్పుడు, ఆర్ ఎంతవరకు మీరు మ్యాక్సిమం కెపాసిటీ లోడ్ వేయగలుగుతారు బైక్ పైన? పికప్ వచ్చేసి బాగానే ఉంటుంది, ఎంత అంటే ముగ్గురు ఎక్కించుకున్నా ఎంత ఎవరు ఎక్కించుకున్నా పికప్ వచ్చేసి బాగానే ఉంటుంది. ఓకే. కాకుంటే దాని మీద ఇద్దరు ముగ్గురు లావు ఉన్న వాళ్ళు కూర్చుంటే ఏంటంటే డబుల్ స్టాండ్ ఉంటుంది కదా, అది ఎక్కడన్నా మేజర్గా స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు తలిగే అవకాశం ఉంటుంది, అది మేజర్ ఇష్యూ. సస్పెన్షన్ ఎలా ఉంటుంది దీన్ని? సస్పెన్షన్ కూడా బాగానే ఉంటుంది, ప్యాచ్ హోల్స్లో వెళ్ళినప్పుడు, హైవేలో వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. ఇప్పుడైతే మనము హెవీ ఒక ఇద్దరు ముగ్గురిని లావు ఉన్న వాళ్ళు ఎక్కించుకుంటే సౌండ్ అనేది వస్తుంది దానికి. సస్పెన్షన్ సౌండ్ అనేది వస్తుంది. ఎప్పుడైతే మనం ఫ్యాట్ పర్సన్స్ని ఎక్కించుకుంటామో అప్పుడు అయితే మనం సౌండ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముగ్గురిని ఎక్కించుకున్నా మనం వెళ్ళొచ్చు. ఓకే. పికప్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటుందా? అంటే ఫ్యాట్ పర్సన్స్ ఎక్కినప్పుడు కానీ ఎనీ లోడ్ బైక్ పైన లోడ్ పడినప్పుడు ఏమైనా పికప్లో మీరు ఇష్యూస్ ఫేస్ చేశారా? థ్రాటిల్లో కానీ గేర్స్లో కానీ? అండ్ బ్రో, మీరు ఈ బైక్ ఎవరికి సజెస్ట్ చేయాలనుకుంటున్నారు? అండ్ 2 years నుంచి రైడ్ చేస్తారు కదా, మీ ఫీడ్బ్యాక్ ఎవరికైతే సూట్ అవుతుంది బైక్ అనేది? ఇది వచ్చేసి స్టూడెంట్స్కి అయితే సెట్ అవుతుంది, యంగ్స్టర్స్ కానీ స్టూడెంట్స్ కానీ, ఎందుకంటే స్పోర్ట్స్ వెహికల్ కాబట్టి మనకి స్టూడెంట్స్కి అయితే సెట్ అవుతుంది. అండ్ మైలేజ్ ఓరియంటెడ్గా అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా స్టూడెంట్స్కి అయితే సెట్ అవుతుంది.